అధికారి గారికి, ఎంపీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, వాళ్ళ యొక్క కార్యాలయ సిబ్బందికి, అలాగే వేలంపాటలో పాల్గొనడానికి డిపాజిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సురేష్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి మెదక్. నేను ఈ వేలంపాటలో మీ మధ్యలోకి రావడానికి చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి మెదక్ జిల్లాలోని అత్యధిక ధరతో కూడినటువంటి మంచి పశువుల సంత, అలాగే మేకల సంత నిర్వహిస్తున్నటువంటి ఏకైక గ్రామ పంచాయతీ టేక్మల్. లాస్ట్ టైం కూడా ఒక దఫా ఇక్కడ వేలంపాట జరిగినట్టుగా తెలుసుకున్నాను. అలాగే తర్వాత ఈ రెండింటికి సంబంధించి పోస్ట్ పోన్ చేసాము. 14 రోజులు పెట్టినాం సార్. మీరు రావాలని ఆహ్వానించినందుకు పంచాయతీ కార్యదర్శి నేను అభినందనలు తెలియజేస్తున్నా, అలాగే థ్యాంక్స్ చెప్తున్నా. సో ఇప్పుడు జనరల్ గా మనకు తెలియాల్సినటువంటి విషయాలు అంటే డూస్ డోంట్, అంటే చేయవలసినవి చేయకూడదు అనేవి ఉంటాయి. ప్రధానంగా వేలంపాటలో గ్రామ పంచాయతీ సర్వ హక్కులు కలిగి ఉంటుంది అనేది గమనించాలి. అంతేకాకుండా ఈ వేలము ద్వారా వచ్చేటటువంటి ఆదాయం గ్రామ పంచాయతీ నిబంధనలకు అనుగుణంగా ప్రజల యొక్క కనీస అవసరాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడానికి ప్రణాళికల ద్వారా అమలు చేస్తుంది. ఈ డబ్బు అనేది సొంతగా ఉపయోగించడానికి. ఓకే, నెక్స్ట్. దీనివల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. అలాగే ఈ వేలంపాటలో అత్యధిక మొత్తము వేలంపాట ధర పలికి ఇచ్చినటువంటి పాట ఉన్నటువంటి గుత్తేదారు హక్కు పొందుకొని నియమ నిబంధనల మేరకే తమ యొక్క లావాదేవీలు జరిగించుకో. ఇందుకు సంబంధించి ఈ వేలం యొక్క ప్రకటన మీ అందరికి కూడా తెలుసు. అలాగే డిపాజిట్ చేసుకోవడానికి ఎవరెవరు ఏమేమి నిబంధనలు ఉన్నాయి, ఎలాంటి అర్హులు ఉన్నారన్నటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా మీ యొక్క పంచాయతీ కార్యదర్శి మరి అనౌన్స్మెంట్ ద్వారా, అలాగే నోటీస్ ప్రకటన ద్వారా కూడా మీకు తెలియజేశాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మీరందరికీ కూడా ఈ యొక్క పశువుల సంత, మేకల సంతకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు, అలాగే గ్రామ పంచాయతీలో ఈ పశువుల సంత వేలము ఎంతవరకు పాడితే ఆదాయం వస్తుంది, అలాగే మీ యొక్క వ్యాపారం అంటే గుర్తేదారు వ్యాపారం కిందనే చేస్తారు. మీ యొక్క జీవన ఏదైతే దీని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఈ యొక్క గుత్తేదారు యొక్క లావాదేవీలు, లాభాలన్నీ కూడా మీకు తెలుసుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు మీరు నష్టపోకుండా, గ్రామ పంచాయతీ నష్టం రాకుండా పోటీతత్వం ఉండొచ్చు, కానీ అబ్నార్మల్ ఉండకూడదు. పోటీ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, దాని యొక్క కెపాసిటీ ఏంది, ప్రజల నుంచి మనం ఎంత మేరకు వసూలు చేసుకోగలుగుతాం, దాని సంవత్సర ఆదాయం ఎంత వరకు వస్తుంది, నేను ఎంత నాకు మిగులుతుంది, తర్వాత పంచాయతీకి ఎంత నేను చెల్లించాల్సిన అవసరం ఉంది అనేది. సో ఆ విషయాలను మీరంతా కూడా అవగాహన కలిగి ఉన్నారనే నేను నమ్ముతున్నాను. అట్లాగే ఇప్పుడు ప్రారంభించే ముందుగా మీకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా ఈ వేలంపాట యొక్క ప్రకటన సంబంధించినటువంటి వివరాలు, అలాగే దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, అలాగే ధరలు ఉన్నాయి, ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికి కూడా చదివి వినిపిస్తారు. అట్లాగే దీనికి సంబంధించి 2 అవుతుంది. ఈ 2 నుంచి ఇక్కడ ఎంతవరకు ఒక సర్టన్ టైం అనేది పెట్టుకుంటే మనం ఏమవుతుందంటే ఆ టైం లోపల ఈ వేలాలను అనేది మనం కంప్లీట్ చేయడానికి వస్తుంది. ఓకే, లేదు అంటే పోటీ మీద పాడుకుంటూ 1000 రూపాయలను, 2000, 500, 1 రూపాయలు, 10 రూపాయలను పాడుకుంటూ పోతాడే సాయంత్రం వరకు కూడా తెగదు. అందరి పనులు ఎందుకంటే మీరు 31 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, అందరికీ ఆయా పనులు ఉంటాయి. కాబట్టి అందరి పనులు చక్కబెట్టుకోవాలి, ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవాలి. అట్లాగే మేము కూడా మాకు 3 o'clock నాకు ఒక మీటింగ్ నేను కూడా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి నాకు కూడా సహకరించండి. ఈ వేలంపాటలో మీరందరూ కూడా సహకరించి
ఈ యొక్క ఆదాయాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు గ్రామ పంచాయతీ నష్టం లేకుండా మీకు నష్టం లేకుండా సరి చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని పాడాలి. అలాగే పోటీ మంచిదే కానీ దాన్ని పూర్వాపరాలు అంటే పోటీ అత్యధిక పాడి అనే ఇంత పాడాను పాడకుండా ఉండాల్సింది, ఇది చెల్లించలేకపోతున్నాను అనే విషయాల్లో బాధపడాల్సిన అవసరం లేదు అనేది నా యొక్క విషయం. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాం. దీనికి ఇప్పుడు 2:10 అవుతుంది. మీరు ఏమైనా టైం పెట్టుకుంటారా? టైమింగ్స్ 6 గంటల దాకా అయినా కానీ చేస్తారు. ఇట్లా ఉండాలి. అదే అదే ఇది చెప్తుంది. మీ పేరేంటి? సతీష్. మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 6 గంటల వరకు టైం ఉండదు, నీకుంటే ఉండొచ్చు. అందుకని టైం పెట్టుకుంటే ½ గంట 1 అవర్. ఇక్కడ గ్రామ సభతో పాటుగా మీరు ప్రత్యేకించి నడుస్తుంది. వేలంకి సంబంధించినటువంటి వేలం నిర్వహిస్తున్నారు. సమస్యలు ఉంటే దయచేసి వినండి. ఇది బహిరంగ వేలకు సంబంధించినటువంటి ప్రకటన అనేది అంజన్ గారు ఇవాళ గ్రామ పంచాయతీ వినండి వినండి ఈరోజు బహిరంగ వేలం ద్వారా పశువుల సంత సంబంధించిన వేలంలో వేయబడతా ఉంది. వేలంలో డిపాజిట్ చేసినటువంటి వాళ్ళ పేర్లు ముందు రాయడం జరిగింది. నేను మాట్లాడేది పంచాయతీ కార్యదర్శి గారు మీకు క్లారిటీ ఇచ్చారని చెప్పని మీరు ఎంతమంది ఓకే చేస్తున్నారు చెప్పండి. క్లారిటీ వచ్చిందా? పంచాయతీ కార్యదర్శి గారు చెప్పింది వచ్చాడా? అందుకనే ముందుగా వినండి. మనము చెప్పేది మీకు వింటే అర్థమవుతుంది. నేను మాట్లాడే తర్వాతనే కదా. బహిరంగ వేలం ద్వారా పశువుల సంత అలాగే మేకల సంత 2 సంతలకు సంబంధించినటువంటి బహిరంగ వేలం వేయడానికి ప్రకటన జారీ చేశారు. మీరందరూ కూడా డిపాజిట్లు కట్టారు. ఆ వేలానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్ని కూడా పంచాయతీ కార్యదర్శి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత వేలాన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే గ్రామ పంచాయతీ నియమాల ప్రకారం 1 వేలంపాటలో పాడువారు గ్రామ పంచాయతీ యందు ఎలాంటి బకాయిలు ఉండరాదు. 2ది గ్రామ పంచాయతీ రికార్డులలో తప్పనిసరిగా ఇల్లు కలిగి ఉండవలను. ఇల్లు లేని వారు వేలంపాటలో పాల్గొనరాదు. ఇల్లు తండ్రి పేర ఉండను, పాటదారు పేర ఉండను. ఇంటి పన్ను ఇతర పన్నులు పూర్తిగా చెల్లించాలి. 3వ పాయింట్, వేలంపాట సొంతం చేసుకున్న వారు ఈ రోజు నుంచి 3 రోజుల్లోపు అనగా 29 శనివారం 4 గంటల లోపు పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందాలి. లేని ఎడల పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందవలను. లేని ఎడల డిపాజిట్ ను జప్తు చేసి 2వ పాటదారుడు ఒకవేళ అదే రోజు 5 గంటల లోపు పూర్తి డబ్బులు చెల్లిస్తే అతడికి
మార్కెల్ వేలంపాట వసూలు చేసుకునే హక్కులు కల్పించబడును. 5వ ప్రభుత్వం నిర్ణయించిన ధర రాని ఎడల తిరిగి వేలంపాట వేయబడును. అయితే మొదటి రాని ఎడల తిరిగి వేలంపాట వేయబడును. అయితే మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్లు మా వద్దనే పెట్టుకొని మిగతా వారికి వాపస్ ఇవ్వబడును. కానీ ఇక్కడ చివరి వేలంపాట నుండి వేలంపాట ప్రారంభించబడును. గ్రామ పంచాయతీకి ఎలాంటి వనరులు లేనందున మేకల సంత మరియు పశువుల సంత వేలంపాట పాడిన వారు పూర్తి డబ్బులు ఒకేసారి చెల్లించాలి. గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారం వేలంపాటదారు డబ్బులు కట్టని ఎడల వచ్చే 2 సంవత్సరాల పాటు అతడిని వేలంపాటలో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది. అతడు 2 సంవత్సరాల వరకు ఎలాంటి వేలంపాటలో పాల్గొనకుండా అనర్హుడుగా పేర్కోవడం జరుగుతుంది. 7వ పాయింట్, ప్రతి వేలంకు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది డిపాజిట్ కట్టిన తర్వాతనే వేలంపాట వేయబడును. ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు డిపాజిట్లు స్వీకరించడం జరిగింది. 9వ పాయింట్, వేలంపాటలో మార్పులు చేర్పులు మరియు వేలంపాట నిలుపుదల చేయు అధికారం గ్రామ కార్యదర్శి గారికి పూర్తి అధికారం కలదు. నెక్స్ట్, పశువుల సంత వేలంపాట వేయబడుతుంది. కొన్న ఎద్దుకు 25 రూపాయలు, అమ్మిన ఎద్దుకు 25 రూపాయలు. సర్కారు వారి మాట. అప్పుడు 25 రూపాయలు 30 సంవత్సరాలు ఏంటంటే 1,70,000 1,70,000 మీ టార్గెట్. ఇప్పుడు మీ టార్గెట్ 15 లక్షలు అవుతుంది. అదే రేటు 25 అవుతుంది. ఒకటి మీరు అందరూ తీర్మానం చేయాలి. ఎవరైనా తీసుకోవాలి మార్కెట్ దాన్ని ఆమోదం తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు గ్రామ సభలో ఇప్పుడు తీసుకొని ఇప్పుడు రేట్లు పెంచమంటే ఇప్పుడు పెంచడం కుదరదు. పాత ధరల ప్రకారమే తీసుకుంటామన్నారు. మొన్నటి వరకు మీరు ఏమన్నారు? మొన్న గ్రామ సభలు అడగలేదా? మొన్న గ్రామ సభలు అడిగినప్పుడు కూడా మీరు ఏమన్నారు? అదో సార్ పాత ధరల ప్రకారమే కొనియండి పోనీయని అన్నారు. ఏమన్నా? సరే సరే ఓకే సరే వినండి ఓకే ఓకే పర్లేదు. మీరు రేట్ల విషయంలో పాతే ఉన్నాయి పెంచాలని ఈ సంవత్సరం వరకు పెంచడానికి తీర్మానం చేయలేదు కాబట్టి మీకు అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోండి. అది క్లియర్. ఇది ఒకటండి, వేలానికి ముందు రోజే ముందుగానే తీర్మానం జరగాలి. రేట్లు పెంచే విషయం కానీ తగ్గించే విషయం అనేది ఈరోజు వేలం రోజు నాడు దాని మీద నిర్ణయం తీసుకోరు. ఆల్రెడీ నిర్ణయం తీసుకోబడింది కాబట్టి అదే రేట్లే కొనసాగుతాయి. దాన్ని బట్టి మీరు కూడా వేలం పాటలో మీ యొక్క పాటలు పాడాల్సి ఉంటుంది. స్టార్ట్ చేస్తున్నామండి. 20 లక్షలు పేర్లు కూడా చెప్తారు. పశువుల సంత కట్టింది నిరుడి వేణుగోపాల్, చేలేపాల్, తలారి సతీష్, ఎరుకల నరసింహులు, కోయిలకొండ శోభన్, రామణి రాజేష్, చింత అమృతయ్య, గుమ్మడి దేవేందర్, చింత శంకరయ్య, కోయిలకొండ మధు, బాజా విఠల్, అలాగే కిషన్, మొబిల్, అతిక్, ఇమ్రాన్, అమీర్, సలీం, చల్ల నరసింహులు గారు, చల్ల నరసింహులు గారు,